వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు తెలిపారు. డయాలసిస్ పూర్తి చేసిన తరువాత కోలుకుంటున్నారని తెలియజేశారు. ఆరోగ్యం మెరుగుపడగానే ఆయన్ను హైదరాబాద్కు తరలిస్తామని చెప్పారు కుటుంబ సభ్యులు. అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు కుటుంబ సభ్యులు. వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కోలుకుంటున్నట్లుగా మనకి తాజా సమాచారం తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, హెల్త్ బులెటిన్ రిలీజ్ అయిందా? ప్రస్తుతం ముద్రగడ పద్మనాభ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది కిషోర్? ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం కోరుకున్నట్టుగా తెలుస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్ అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ తో ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నటువంటి ముద్రగడ పద్మనాభం డయాలసిస్ వైద్యం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే షుగర్ లెవెల్ 35 పడిపోయినాయని చెప్పి ఇప్పటికే డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం స్పృహలో లేరు ముద్రగడ పద్మనాభం అని చెప్పి డాక్టర్లు ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే ముద్రగడ గిరి ఎవరిని కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు, నాన్నగారు కోలుకుంటున్నారని చెప్పి ఒక పత్రిక అంటే ప్రసార మాధ్యమంలో జరుగుతున్నటువంటి ఏదైతే అభూత కల్పనలు ఏవైతే ఉన్నాయో వాటిని తొక్కిపెట్టే విధంగా, అంటే ముద్రగడ పద్మనాభానికి చెందినటువంటి విషయంలో ఎటువంటి ప్రకటనలు వచ్చినా సరే దాన్ని కొట్టివేయమని అని చెప్పి ఇప్పటికే ముద్రగడ గిరి చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నాన్నగారి పరిస్థితి ప్రస్తుతం కోలుకుంటున్నారు, ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎవరు ఆందోళన చెందవలసిన పరిస్థితి లేదని చెప్పి ముద్రగడ గిరి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే నిన్న రాత్రి కలవడానికి వచ్చినటువంటి ముద్రగడ పద్మనాభం కూతురు అయినటువంటి క్రాంతి కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తండ్రిని చూడనివ్వకుండా మా గిరి అడ్డుపడుతున్నాడు అని చెప్పి ఇప్పటికే క్రాంతి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ముద్రగడ పద్మనాభానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే 2 హాస్పిటల్, అంటే కాకినాడ చెందినటువంటి 2 ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఆ డాక్టర్లు చెప్పినటువంటి విధంగా ముద్రగడ పద్మనాభానికి సంబంధించి ఆరోగ్య పరిస్థితికి హైదరాబాద్ కు తరలించాలని చెప్పి ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి కనబడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నిన్న వాతావరణం సహకరించక ఏదైతే ముద్రగడ పద్మనాభానికి చెందినటువంటి ఆరోగ్య పరిస్థితి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితి వాతావరణం రీత్యా కొంచెం ఆన్ రోడ్ వెళ్లాల్సిన పరిస్థితి కనబడుతుంది. అదే విషయంలో కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించాలని చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కాకినాడలోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మెడికవర్ చెందినటువంటి హాస్పిటల్లో ఇప్పటికే మెరుగైన వైద్యం అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎటువంటి ఇబ్బంది పడవద్దు, ఎటువంటి ఆందోళన చెందవద్దు అని చెప్పి ముద్రగడ గిరి ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. ఎవరు కూడా హాస్పిటల్ పరిణామంలో రావద్దు, ఇటు నేతలు కానీ అటు కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎవరు కూడా హాస్పిటల్ రావద్దని చెప్పి ఇప్పటికే గిరి తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే మీడియాను కూడా కొంచెం వివరించే విషయంలో కూడా క్లియర్ గా ఏదైనా ఉంటే మేము చెబుతాము, అంతేగాని మీ సొంతంగా ఎవరు కూడా వేయవద్దు, నాన్నగారి పరిస్థితి అయితే బాగుందని అని చెప్పి ఇప్పటికే గిరి తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. అదే విషయంలో డాక్టర్లు కూడా అంటే 35 పడిపోయినటువంటి షుగర్ లెవెల్స్ కి సంబంధించినటువంటి విషయంలో ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, సాయంత్రానికల్లా హెల్త్ బులెటిన్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే డాక్టర్లు తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ కిషోర్.